హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఈరోజు మా ఊరు వచ్చానండి. ఇది ఒక పల్లెటూరు మాది. ఇది మా ఇల్లు అండి, వెనకుంది. ఈ యొక్క పల్లెటూరులో మనం కోదాట టౌన్కి 7 కిలోమీటర్ దూరంలో ఉందండి మా ఊరు. మెయిన్గా ఏంటంటే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో మా యొక్క ఊరు మునిగిపోవడం జరిగిందండి. కోదాటకి 7 కిలోమీటర్ దూరంలో ఇక్కడ మాకు గవర్నమెంట్ వారు ప్లాట్ ఇవ్వడం ఉంది. హాయ్ అండి, నమస్తే అండి. ఈ గవర్నమెంట్ వారు మాకు ఇల్లు ఇవ్వడం జరిగిందండి. పులిచింత ప్రాజెక్టులో ఆ ఊరు మొత్తం కూడా మునిగిపోయింది. మునిగిపోతే కోదాడకి 7 కిలోమీటర్ దూరంలో మాకు విలేజ్లో ఇవ్వడం జరిగిందండి. ఇది మా విలేజ్ అండి. ఇది మా ఇంటి పక్కనటువంటి ఈ గవర్నమెంట్ వారు చెట్లు వేసారండి, గుబురుగా పెరిగినాయి వ్యవసాయానికి భారీగా. ఇది మా ఇల్లు అండి. ఇక్కడ బయట పక్క గవర్నమెంట్ వారు అరుగట్టారండి కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి, ఇక్కడ జనం కూర్చొని మాట్లాడడానికి. ఇది మా ఇల్లు అండి. మీరు చూస్తున్నారు ఇల్లు మా ఇల్లుది. ఇది బయట పక్క అండి. ఇది పడమర పేస్ ఇల్లు మాది. ఈ ఇంటికి బయట పక్క టేకు చెట్లు, నల్లమంది చెట్లు వేసానండి. తర్వాత ఇది వచ్చేసి టేకు చెట్లు, మళ్ళీ దీని పక్కన మామిడి చెట్టు ఉంది పెద్దది. ఈ మామిడి చెట్టు కూడా నేను బయట వేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ చెట్టు ఉండడం వల్ల ఇది మాది పడమర ఫేస్ ఇల్లు కాబట్టి ఎండ రాకుండా ఇంట్లోకి ఇట్లా భవిష్యత్తుని ఉద్దేశించి ఇక్కడ చెట్టు వేయడం జరిగింది. ఈ చెట్లు కూడా మంచిగా గుబురుగా పెరిగినాయి. ఈ చెట్ల వల్ల మంచి ఆక్సిజన్ వస్తుందని పెద్దలు చెప్పారండి. చాలామంది చెప్పారు చెట్లు వేసుకో బాబు బయట అంటే వేసినండి అలా సలహాలు తీసుకొని. ఎందుకంటే పడమర పేసులు కాబట్టి మనకి నీడ ఫ్యూచర్లో నీడ వస్తుంది కాబట్టి, ఎండ రాకుండా చల్లటి గాలి వస్తుంది కాబట్టి. ఇది మెయిన్ గేట్ అండి మా ఇల్లు. ఇది వచ్చేసి తానికాయ చెట్టు అండి. ఇది పెద్ద వైపుకి పెరిగింది. ఇది కాయలైతే ఇంతవరకు పడలేదు. ఈ చెట్టు కూడా 3 సంవత్సరాలు నడిచి వయసు కూడా 3 సంవత్సరాల చెట్టు. తానికాయ చెట్టు ఆయుర్వేదం అన్నమాట ఈ చెట్టు కాయలు. ఇది మెయిన్ గేట్ అండి. లోపలికి మేము చూపిస్తాం మా ఇల్లు. కాకపోతే మేము ఇక్కడ విలేజ్కి అప్పుడప్పుడు వస్తామండి. ఈ వర్షానికి మొత్తం కూడా గడ్డి మొలిచింది మొత్తం. ఈ గడ్డి ఒకసారి మొత్తం శుభ్రం చేసిన మళ్ళీ పెరుగుతుందండి. ఇది వచ్చేసి 100 వరాల చెట్టు అండి మా ఇంట్లో వేసినాం. ఇది వచ్చేసి పసుపు కొమ్మల చెట్టు కూడా వేసినాం ఇక్కడ. ఇది పసుపు కొమ్మల చెట్టు అండి. ఇది ఉసిరి చెట్టు అండి. ఆటోమేటిక్గా అదే మొలిచిందండి. ఆటోమేటిక్గా అదే మొలిచింది. ఇది కొబ్బరి చెట్లు అండి. మా ఇంట్లో 2 కొబ్బరి చెట్లు వేసాం. పొట్టి చెట్లు అంటే ఇది ఎంత హైట్ పెరుగుతుంది, 5-6 అడుగులు పెరుగుదట. కాయలు బాగా పడతాయి అంటే ఒక చెట్టు 500 రూపాయలు పెట్టి 2 చెట్లు తెచ్చి వేయడం జరిగిందండి. ఈ తెల్ల గులాబీ చెట్టు అండి. ఇది గులాబీ చెట్లు కూడా ఇచ్చిన ఇంట్లో. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు అండి. ఇది బాగానే 2 సంవత్సరాలు కాసింది. తర్వాత మేము ఇక్కడ విలేజ్ ఉండలేదు కాబట్టి మిమ్మల్ని కాయలు కాయటం మానేసిందండి చెట్లు. ఈ తులసి చెట్టు అండి. ఒకటే చెట్టు పేద గుబురుగా పెరిగింది ఇక్కడ. ఇది కూడా తులసి చెట్టు అండి. ఈ గులాబీ చెట్టు అండి. మా ఇంట్లో గులాబీ చెట్లు ఇవన్నీ గులాబీ పూలు పూసిన మంచిగా. అక్కడ కనబడుతున్న ఉసిరి చెట్టు కూడా మేము వేయలేదండి. అది కూడా ఆటోమేటిక్గా ప్రకృతి పరంగా అదే మొలిసింది, అదే పెరుగుతుంది. పక్కన బొప్పడి చెట్టు కూడా మేము వేయలేదండి. అవి మరి పక్షులు ఆ గింజలు ఎక్కడ మరి వేసినవి తిని మరి ఆటోమేటిక్గా అదే మొలిసిందండి మా ఇంట్లో. ఇది మా ఇంట్లో బోర్ అండి. ఈశాన్య వైపు ఉన్నటువంటి బోరు. మనగాడు నీళ్ళు పట్టండి వాటర్ 100 అడుగులు వేపించిన బోరు. మనగాడు బోరు పడుతుంది ఇక్కడ. ఇది మొత్తం కూడా చెట్లు అండి. అది వంగ చెట్లు. ఈ వంగ చెట్లు అంతకుముందు వీడియోలో మీకు చూపించినండి. కాకపోతే అప్పుడు కాయలు పడ్డాయి, అప్పుడు మేము ఉన్నాం. ఇప్పుడు మొత్తం వర్షానికి మొత్తం పురుగు పడదండి. కాయలు మొత్తాన్ని కూడా పురుగు తింటుంది మొత్తం. అది మా బయట బాత్రూమ్ లెట్రిన్ బాత్రూమ్. ఇంట్లో లోపల పక్క చూపిస్తానండి. కాకపోతే బయట పక్క వర్క్ చేయలేదండి. బయట పక్క కింద ఫ్లోరింగ్, బయట పక్క ప్లాస్టింగ్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మళ్ళీ పిల్లలకి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉంటాను కానీ ఇక్కడ అయితే ఇల్లు ఆపినండి ప్రస్తుతం. లోపల అయితే ఆల్రౌండర్ మొత్తం చేపించండి, ఆల్ వర్క్ చేపించిన ఇంటి లోపల బాగుండేది. ఇది మొత్తం వర్క్ చేయించిన ఇంట్లో. ఇది వచ్చేసి హాల్ అండి. మీరు చూస్తున్నది ఎంత హాల్. ఇది కనపడేది పూజా మందిరం. ఇది వచ్చేసి హాల్ అండి. టీవీ పెట్టుకునేది. ఇది వచ్చేసి సెల్ఫ్లు అండి ఇవన్నీ. నేను హుజూర్నగర్ ఏరియాలో డ్యూటీ చేస్తుండగా ఒక పాట పాడినండి. అక్కడ ఘంటసాల పాట పాడితే వాళ్ళు నాకు బహుమతి కింద మెమెంటోని ఇవ్వడం జరిగింది అక్కడ. ఇది నా ట్రైనింగ్లో పుట్టి ఉండేది.
ఇవన్నీ షోకేజ్ గుళ్ళు అండి ఇవన్నీ. ఇది వచ్చేసి దేవుని కదండి పూజా మందిరం. సేమ్ సిటీలో ఉన్నట్టుంది కట్టినండి ఇల్లు, పల్లెటూరులో కూడా. ఇది మా పూజా మందిరం అండి. తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది పూజా మందిరం పక్కన కిచెన్, సింక్ అన్ని సిటీలో కట్టినాం, పల్లెటూరులో ఉండి. ఈ పల్లెటూరు అని చెప్పి మనం ఏ విషయంలో కూడా వెనకడుగలేదు. మొత్తం మా భార్య దగ్గరుండి కట్టించిందండి. ఆమెకు నచ్చిన విధంగా కట్టించుకొని చెప్పి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆమె దగ్గరుండి మొత్తం కట్టేయడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి వంట కదండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మేము ఉండలేదు కాబట్టి మొత్తం సామాన్లు మొత్తం ఇక్కడ వేసినండి. మొత్తం బియ్యం ఇక్కడ స్టాక్ పెట్టేసినాం, బీరువా ఇవన్నీ. ఇక ఇంటికి సామాన్లు మొత్తం కూడా ఇక్కడ గదిలో పెట్టేసినండి. ఇది వచ్చేసి నా ట్రైనింగ్లో ఉండి శిక్షణ కేంద్రంలో ఉన్నటువంటి పెట్టేది. ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, లోకల్ కానిస్టేబుల్కి పెట్టిస్తారండి. ఈ పెట్టిలో గవర్నమెంట్ సామాగ్రి అన్ని స్తోంతర్లు ఇవన్నీ ఇస్తుంది అనమాట. ఇది నా పెట్టే ఇక్కడ మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. పూజా మందిరం అండి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండేది, పిల్లల బెడ్రూమ్ ఇది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఇవన్నీ కట్టించండి. మొత్తం బుక్స్, పిల్లల బుక్స్ అనమాట. అప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ బుక్స్ అన్నీ కూడా ఈ రోజుగా మొత్తం ర్యాక్లలో పెట్టుకున్నారు పిల్లలిద్దరు కూడా. పాప బాబు బుక్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ అండి. మా బాబు చిన్నప్పుడు బాస్కెట్ బాల్ ఆడేది. ఆ బాస్కెట్ బాల్ కొని కూడా 10 సంవత్సరాలు అయింది. మా బాబు జాగ్రత్తగా అమ్మలకు పెట్టుకుండు. అప్పటికి చెక్కు చెదరలే. కాస్కో కంపెనీ బాల్ ఇది. ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. విలేజ్లో అయితే మాకైతే ఇల్లు ఉందండి. కాకపోతే ఈ టౌన్లో మేము కిరాయికి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల అయితే చెట్లు మట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తుందండి. పచ్చని చెట్లు, చల్లటి గాలులు, ఎక్సలెంట్ వాతావరణం అండి ఇక్కడ మటుకి. కరోనా టైంలో మేము కోదాడ టౌన్లో లేవున్నప్పుడు ఈ మా పల్లెటూర్లలోనే 2.5 సంవత్సరాలు కూడా ఇదే ఇంట్లోనే మేము ప్రశాంతంగా ఉన్నాం. పచ్చని చెట్లు, అప్పుడు కూడా చెట్లు మొలిచినండి, చల్లటి గాలులు. ఇక్కడ ఈ వాతావరణానికి అప్పుడు మా ఊళ్ళో కూడా కరోనా కూడా ఎక్కువ మందికి రాలేదండి, చాలా తక్కువ మందికి వచ్చినప్పుడు. పల్లెటూర్లలో ఎక్కువ రోజులు మనం జీవించగలుగుతుంది. ఆక్సిజన్, చెట్లు ఇచ్చే ఆక్సిజన్ వల్ల కూడా మన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎలాంటి రోగాలు కూడా రావు. అందరూ కూడా మీ ఊర్లలో ఇల్లుంటే చెట్లు కూడా వేసుకున్న చుట్టుపక్కల చల్లటి గాలండి. చూడండి ఎలా ఉందో మా ఇంట్లో. అన్ని చెట్లేనండి మొత్తం వస్తాయి. మా ఇంటి చుట్టుపక్కల కూడా మొత్తం వేప చెట్లు, టేకు చెట్లు ఇవన్నీ వేయడం జరిగిందండి ఇక్కడ. ఇదండి మా ఇల్లు. మా విలేజ్లో మా ఇల్లు నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు, మన గ్రూప్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు, మీ ఇల్లు చూపించండి సార్, పల్లెటూరు చూపించండి, పల్లెటూరు వాతావరణం చూపండి అని అడుగుతారు. కాబట్టి వారి కోసం ఈ యొక్క వీడియోని చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ మరి సపోటా చెట్టు కూడా వేసినండి. చెట్టు పెద్దగా అయింది. నేను లేం కాబట్టి మొత్తం గడ్డి కాదా మొత్తం మొలిసిందండి. ఇక్కడ గడ్డి బాగా మొలిసింది. ఇక్కడ పైకి వెళ్తానండి, మెట్లు ఎక్కువ పైకి వెళ్తాను. ఈ పక్కన కూడా మొత్తం చెట్లన్నీ గవర్నమెంట్ వారు వేసినటువంటి చెట్లు ఇవన్నీ. మొన్ననే ఈ చెట్లన్నీ ఇంట్లో వాళ్ళతో కొంచెం శుభ్రం చేసిందండి. నేను ఇంటి మీద వెళ్తుండే. ఇది మా ఇంటి పైకప్పు అండి. ఇది చుట్టుపక్కల కూడా చూడండి ఎలా ఉన్నాయి చెట్లు, గ్రీనరీ. ఇవన్నీ ఆకుపచ్చని చెట్లు అండి. ఇవన్నీ చూడండి ఎట్లుండే, పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టుంది. చుట్టూ చెట్లు ఉండడం ఎక్సలెంట్ ఉందండి గ్రీనరీ మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా ఇంటి పక్క ఉంటాయి మొత్తం. వాళ్ళు కూడా వేసుకోవచ్చు చెట్లు అండి, వేప చెట్లు ఇవన్నీ వేసుకోవడం జరిగింది.
ఇదండి మా ఊరి పల్లెటూరి వాతావరణం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అందరు కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.